ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా! హల్లెలూయా! యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుప్రక్కల ఎంతో మంది గొర్రెల కాపరులను మనం చూస్తా ఉంటాం. గొర్రెల కాపరులు వారి వారి యొక్క గొర్రెలు కాయడానికి ఎక్కడో దూర ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకి, మంచి గడ్డి, వాటర్ ఉన్న స్థలాలకి వాటిని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్లి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కూర్చొని ఉంటారు. వాళ్ళు నిద్రపోరు. ఎక్కడంటే అక్కడ గొర్రెలను వదిలేసుకొని వారు ఉండరు. వాటిని కనిపెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా అడవి జంతువు వచ్చి వాటిని తినేస్తుందేమో, లేదా వేరే జంతువుల వల్ల వాటికి హాని కలుగుతుందేమో అని కాపరి ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఒకవేళ ఏదైనా ఒక అడవి మృగము కానీ, ఒక ఆహ్, ఇంకా ఏదైనా ఎవరైనా వచ్చి వాటికి హాని చేయాలి అని అనుకుంటే, వెంటనే ఈ యొక్క కాపరి ఏం చేస్తాడంటే, వారిని ఎదుర్కోవడానికి వెళ్తారు వెళ్తాడు. తోడేలు కానీ, లేదా ఇంకా ఏమైనా సింహాలు, పులిలు ఇలాంటివి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తను ధైర్యంగా ముందుకెళ్ళి వాటితో పోరాడైనా సరే వాటిని గొర్రెల్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. యెస్. మన యేసయ్య కూడా ఆయన మనము గొర్రెలుగా ఉన్నాం ఆయనకి. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. గొర్రె యొక్క స్వభావం ఏంటంటే వెరీ గుడ్ క్వాలిటీ గొర్రెలకున్నాయి. ఏంటది అంటే కాపరికి లోబడేవి. ఎదురు తిరగవు. కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. అసలవి ఎక్కడ వెళ్తున్నాయో కూడా చూడవు. కేవలం కాపరి నడుస్తున్నాడా వాటి ముందు, అవి నడుచుకుంటూ తననే వెంబడిస్తూ వెళ్తాయి. తనెక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్తాయి. గొర్రెలు చాలా క్రమంగా పోతాయి. కానీ మేకలు ఎక్కడంటే అక్కడ తిరుక్కుంటూ ఉంటాయి. యేసయ్య తన బిడ్డల్ని మేకలతో పోల్చడం లేదు కానీ, గొర్రెలతో పోలుస్తున్నాడు. వై? బికాజ్ గొర్రె చాలా ఒబీడియంట్ ఆయనదనమాట. మనము కూడా యేసయ్యకు ఎలా ఉండాలంటే విధేయత కలిగిన వారమై ఉండాల. మన కాపరి అయిన యేసయ్య మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కూడా మంచి కాపరిగా మనం ఉన్నప్పుడు మనం ఎలాగైపోతున్నామంటే మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్తలో ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. రోజు ఈ కాపరి 100 గొర్రెల్ని తీసుకొని అడవికి వెళ్తా ఉన్నాడు. వాటిని కాసుకుంటున్నాడు. వెళ్ళేప్పుడు లెక్క పెట్టుకుంటాడు. 1, 2, 3, 4 100 వరకు లెక్క పెట్టుకుంటాడు. మరలా వచ్చేప్పుడు కూడా 100 లెక్క పెట్టుకొనొస్తాడు. ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు కాపరి వాటిని తిరగా తీసుకొని వచ్చుచున్నప్పుడు కౌంట్ చేసుకున్నాడు. 99 మాత్రమే ఉన్నాయి. 99 గొర్రెలే ఉన్నాయి. ఒక గొర్రె కనిపించడం లేదు. అప్పుడు ఈ కాపరి మంచివాడు కాకపోతే, పోతే పోనీలే ఒక గొర్రె గదా! ఇన్ని వందల్లో నాకు ఇన్ని ఉన్నాయి. నేను ఎవరులే కనిపెట్టి చూసేది. పోతే పోనీలే ఎక్కడ పోయిందోలే అదే తిరిగొస్తుందిలే అని ఈ కాపరి అనుకోలా. వెంటనే 99 గొర్రెల్ని విడిచిపెట్టి, ఆ యొక్క తప్పిపోయిన గొర్రె కోసము ఏ గొర్రె అయితే అడవిలో చిక్కుబడిపోయిందో, ఎక్కడ ఉండిపోయిందో, దారి తెలియక ఎక్కడ వెళ్ళిపోయిందో, కాపరిని నన్ను వెంబడించకుండా దాని ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి ఈ యొక్క మంచి కాపరి 99 గొర్రెల్ని వదిలి ఆ యొక్క తప్పిపోయిన గొర్రె కోసము బయలుదేరి వెళ్తాడు. చీకటైపోయింది. ఏమీ కనిపించడం లేదు. అడవి. వెళ్ళాడు. వెతుకుతున్నాడు. చెట్లలో వెతుకుతున్నాడు. పుట్టల్లో వెతుకుతున్నాడు. కొండల్లో వెతుకుతున్నాడు. బండల్లో వెతుకుతున్నాడు. ఎక్కడా గొర్రె కనిపించడం లేదు.
కాపరి అలసిపోతున్నాడు. పొద్దున్నుండి సాయంత్రం వరకు గొర్రెల్ని కాసి, కాసి అలసిపోయిన శరీరము. వెతుకుతున్నాడు. అలిసిపోయి ఒక చోట కూర్చుండిపోవచ్చు. జస్ట్ ఐయామ్ నారేటింగ్ ది స్టోరీ. ఎక్కడి నుండో మెల్లిగా గొర్రె అరుస్తా ఉంది బా అని. సన్న స్వరం ఆయనకి వినపడుతుంది. వెంటనే అలసిపోయిన శరీరంలోకి మరలా ఉత్సాహం వచ్చి, నా గొర్రె సౌండ్ ఎక్కడో వినపడుతుంది. అది ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల ఉందని చూసాడు. చివరికి ఆ గొర్రె ఒక ముళ్ళ పొదల్లో చిక్కుపడిపోయింది. ఆ యొక్క ముళ్ళు ఎట్లున్నాయంటే, పైకి లేస్తే పైనుండి ముళ్ళులు గుచ్చుతున్నాయి. క్రింద కదిలితే పక్క నుండి ముళ్ళులు గుచ్చుతున్నాయి. ఆ యొక్క గోతిలో ఉండలేకపోతుంది. పైకి రాలేకపోతుంది. కదలలేకపోతుంది. ఏడుస్తుంది ఆ గొర్రె లోపల. అరుస్తా ఉంది కాపరి కోసము. ఈ యొక్క స్వరము ఈ కాపరి విన్నాడు. మంచి కాపరి విన్నాడు. గొర్రె కోసం వెతికి కూర్చున్న వ్యక్తికి గొర్రె స్వరం వినబడుతుంది. అమ్మా! నా గొర్రె ఇక్కడే ఉంది. పరిగెత్తాడు. చూసాడు. చివరికి కనిపెట్టాడు. ఆ గొర్రె ముళ్ళ పొదల్లో చిక్కుపడిపోయింది. దాన్ని సడెన్‌గా తీయలేడు. ఎందుకు ఆ గొర్రెకి హాని కలుగుతుందేమో! గొర్రె మాట వినలేదు. వెంబడించలేదు. కాబట్టే అది ముళ్ళ పొదల్లో చిక్కుపడిపోయింది. అయినా నా గొర్రె నా మాట వినకపోయినా పర్వాలేదు. నేను దీనికి హాని కలిగించకూడదు అని ఒక్కొక్క ముళ్ళుని నిదానంగా ఆ గొర్రెకి ఎలాంటి హాని లేకుండా ఒక్కొక్కటిగా తీసివేసి ఆ గొర్రెను సంతోషంగా పైకి లేపి, దానికి చిన్న చిన్న గాయాలేమైనా అయ్యుంటే, దానిని భుజాల మీద వేసుకొని సంతోషిస్తున్నాడు. అబ్బా! నా తప్పిపోయిన గొర్రె దొరికింది. మంచి కాపరి తన తప్పిపోయిన గొర్రె కొరకు తన ప్రాణము పెట్టును. ఏ కాపరి అయినా తన యొక్క గొర్రెల కోసము ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాడు. నా మాట వినలేదు కదా ఈ గొర్రె. 99 గొర్రెలు నా మాట విన్నాయి. నన్ను వెంబడించాయి. ఈ మాట వినని గొర్రె కోసం నేనెందుకు పోవాలా అని కాపరి అనుకోలా. వై? బికాజ్ హి ఈస్ ఎ గుడ్ షెపర్డ్. హి ఈస్ ఎ గుడ్ షెపర్డ్. తన ప్రాణాన్ని సహితం ఆయన లెక్క చేయడు. వై? బికాజ్ ఆయన గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అవునండి. మనం కూడా ఎన్ని సార్లు ఆత్మీయ జీవితములో దేవుణ్ణి వెంబడించకుండా పోయి సాతాను ఊబిలో, ముళ్ళలో చిక్కులు పడిపోతా ఉన్నాము. అయినా యేసయ్య మరలా మన దగ్గరకొచ్చి హాని, అపాయం లేకుండా ఆ అపవాది ఆ యొక్క కప్పివేసిన ఆ ముళ్ళను ఒక్కొక్కటిగా తీసివేసి మనల్ని భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు. సంతోషిస్తున్నాడు. ఆ భుజాల మీద సిలువను మోసాడు. ఆ గొర్రెను భుజాల మీద ఎక్కించుకున్నాడు. అలసిపోయిన శరీరం అని కూడా తను లెక్క చేయట్లేదు. తప్పిపోయిన గొర్రె దొరికిందని సంతోషముతో తిరగా దాన్ని తీసుకొనొచ్చి ఆ 99 గొర్రెల్లో కలిపి, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె తిరిగి దొరికింది అని అందరితో చెప్పి సంతోషిస్తున్నాడు. అది మన యేసయ్య యొక్క మనస్సు. మనం పోతే పోయినాంలే అని యేసయ్య మనల్ని వదిలిపెట్టడు. మనం మర్చిపోయిన ఆయన మనల్ని మరువని దేవుడు. విడువని దేవుడు. ఎడబాయని దేవుడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు దేవుడు. తల్లి తన చంటి బిడ్డను మరుచునా? వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు మన యేసయ్య. చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు మన యేసయ్య. మన యేసయ్య మన కొరకు మనకు మంచి కాపరి ఉన్నాడు. ఒక గొర్రెల వలె మనము విధేయత కలిగి ఆయన మార్గంలో నడుస్తూ వెళ్ళాలి కానీ మాటి మాటికి తప్పిపోయే వారిగా మనము ఉండకూడదు. ఒకవేళ తప్పిపోయినా కూడా యేసయ్య ఆయన మన కొరకు మరణించాడు. ఆయన ఆ యొక్క సిలువను భుజముల మీద ఎత్తుకొని
కల్వరి గిరి వరకు, కొండ వరకు ఆయన ఆ సిలువను మోసుకొని పోయి, ఆ సిలువ మీద మరణించాడు. మన కొరకే తన ప్రాణ త్యాగాన్ని చేశాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఎట్టి పరిస్థితిలో కూడా అపవాది చేతిలో మనల్ని దేవుడు చిక్కనివ్వడు. పదే 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 చిక్కబడిపోతున్నామంటే దేవుడు మనల్ని వదిలేస్తాడు. భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. కానీ మన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నీవు నేను ఎలాగు తప్పిపోయిన గొర్రె వలె తప్పి మాట వినకుండా తప్పిపోయి ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయి మనం కూడా దేవుని మాట వినకుండా పోతే అపవాది చేతుల్లో చిక్కుపడిపోతాం. కాపరి అయినా ఒక్కొక్క ముళ్ళును నిదానంగా దానికి హాని కలగకుండా తీసుకొని సంతోషంతో భుజముల మీద ఎత్తుకొని హాయిగా ఊరేగిస్తూ తీసుకొని వస్తున్నాడు. రాత్రి అయిపోయింది అనుకోలేదు. కొండలలో ఉన్నాను అనుకోలేదు. ఏ అడవి మృగాలు వస్తాయో అనుకోలేదు. నా తప్పిపోయిన గొర్రెని నేను వెదకాలి. నా తప్పిపోయిన గొర్రెని నేను తీసుకురావాలి. మరలా నా మందలో నేను దానిని కలపాలి అని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టే విధంగా యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను వెదుకుతున్నాడు. తప్పిపోయి అపవాది స్థితిలో ఉన్నామా? ఆ గొర్రె ఉన్న ఆ యొక్క ముళ్ళ పొదల్లోనే కామ్‌గా ఉండలేదది. నేను పడ్డాను గదా! ఇంగ అయిపోయిందిలే. నా బ్రతుకు అయిపోయిందిలే అని అనుకోలా ఆ గొర్రె. అరుస్తా ఉంది. బే బే అని అరుస్తా ఉంది. ఆ స్వరాన్ని ఆ కాపరి విని పరిగెత్తుకొని పోయి దాన్ని కాపాడాడు. నీవు నేను చిక్కుబడి ఉన్నా కూడా యేసయ్యకు మొరపెడితే ఆయన నీ దగ్గరకొచ్చి అపవాది కట్ల నుండి, ముళ్ళ నుండి నిన్ను విడిపించి తన భుజముల మీద ఎత్తుకొని నిన్ను తీసుకురావడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. మీరు మాట్లాడారయ్యా. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. అవునేసయ్య. తప్పిపోయిన గొర్రెల వలె మేముంటున్నాం. మమ్మల్ని వెదికి రక్షించే దేవుడవు నీవై ఉంటున్నావు ప్రభా. నాయనా మీకు స్తోత్రాలు. మేము నా తండ్రి ముళ్ళ పొదల్లో, అపవాది పొదల్లో, ముళ్ళలో చిక్కులకు పడిపోయినా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అయినందుకే స్తోత్రాలు. మేము పడిపోయి అలాగుండక మీ సన్నిధిలో మొరపెట్టు వారుగా మమ్మల్ని మార్చండి. మమ్మల్ని నాయనా రాజా మీకు స్తోత్రాలు. ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు ప్రభా. ఆ గొర్రెలు 100 గొర్రెలు నా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతిరోజు కాపరిని వెంబడించాయి. కానీ ఒక గొర్రె వెంబడించడం మానేసింది. తప్పిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుపోయింది. మేము ప్రతి దినము 99 గొర్రెల వలె మీ సన్నిధిలో మిమ్మల్ని అనుసరించి నడుచున్నట్లుగా సహాయము చేయమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.